హలో అండి, వెల్కమ్ టు ఎమ్మీ డిషెస్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. నార్మల్ చికెన్గా కాకుండా గోంగూరతో చేస్తే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1 కేజీ చికెన్కి 2 కట్టల గోంగూర అయితే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇందులోకి 10 లేదా 20 పచ్చిమిర్చి, మన కారం తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. గోంగూర బాగా మెత్తయ్యే వరకు ఉడికించాలి. ఉడికించిన గోంగూరని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. 80% గోంగూర ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేగాక అందులోకి 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఆనియన్స్ బాగా వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చికెన్ని బాగా కలిపి ఒక సిమ్లో పెట్టాలి. అలా సిమ్లో పెడితే చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో చికెన్ కొంచెం కుక్ అవుతుంది. చికెన్లోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేయకూడదు, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. చికెన్ ఒక 80% కుక్ అయ్యాక గోంగూర పేస్ట్ వేసుకోవాలి. చికెన్ 80% ఉడికాకనే గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనం గోంగూర పేస్ట్ వేస్తే చికెన్ ఉడకదు. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకొని చికెన్ అంతా బాగా కలిపి కొంచెం సేపు ఉడికించాలి. చికెన్ మొత్తంగా ఒకసారి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.